నమస్తే. మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. సో మాట్లాడదాం. ఇక మరికొన్ని రోజుల్లోనే ఎంపీ ఎలక్షన్స్ కూడా జరగబోతా ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. సో ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం అక్కడ కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో, సో ఏం చెప్తారు? మరి కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు ఎంపీ ఎలక్షన్స్కి? అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం అని మేమేం అనుకోవట్లేదు. గతంతో పోల్చుకుంటే మా ఓటు బ్యాంకు స్థిరంగా పెరిగింది. గతంలో 7% ఉంటే ఇప్పుడు 14% ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో మేము తెచ్చుకున్నాము. మేము ఊహించినటువంటి స్థానాలు గెలిచినాము, 8 స్థానాలు గెలిచినాము. ఇంకా మేము ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నటువంటి స్థానాలు కనుక గెలిచి ఉండుంటే డెఫినెట్గా ఆ నెంబర్ 25-30 దాకా వచ్చేది. 19 స్థానాల్లో మేము 2వ స్థానానికి వచ్చినాము. ఓట్ పర్సంటేజ్ కూడా ప్రతి నియోజకవర్గంలో పెరిగింది, ప్రతి చోట కూడా పెంచుకున్నాం. సో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. అయితే దాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకునేటువంటి దాకా తెచ్చుకోలేకపోయినాం. అదొకటి మీరు అన్నట్టుగా చేదు అనుభవం మాకు. గత 4 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దుబ్బాక బై ఎలక్షన్ నుంచి మొదలైనటువంటి బీజేపీ పెరుగుదల అనేటువంటిది, సో అది సాధారణ ఎన్నికల్లో కనిపించలేదు మాకు. సాధారణ ఎన్నికల్లో ఏంటంటే ఆ గాలి, ఈ 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గాలి సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ వైపుకు మళ్ళింది. సో పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు అనడానికి ఇది నిదర్శనం. అయినా ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తున్నాము, మేము గౌరవిస్తున్నాము. తప్పకుండా ఈ పాఠాలన్నింటినీ కూడా అనుభవంగా నేర్చుకొని వచ్చేసారి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఎంపీ స్థానాన్ని కూడా గెలవడం కోసం మా పార్టీ పెద్దలందరూ కూడా దానికోసం సమాలోచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా ఎవరికి ఓటేసినా కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేవరకు మాత్రం లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాము అని ప్రజలు నిర్ణయించుకొని కూడా ఉన్నారు. కాబట్టి మేము ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అవన్నీ కూడా అర్థమయ్యేటట్టు చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి సో వాళ్ళ చేత ఓటేయించుకోవడం ఒకటే మిగిలి ఉన్నటువంటి చర్య. డెఫినెట్గా ఎంపీ స్థానాలను, మెజారిటీ స్థానాలను మేము గెలుచుకుంటాం. ఒకటి మీరు చెప్తూనే అన్నారు, ఏదైతే ప్రజలు ఎంపీగా ఖచ్చితంగా మాకు ఓటేస్తారు, ప్రజల్లో కూడా అది వెళ్ళిపోయింది అంటూ ఉన్నారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పింది, ఇప్పుడు చెప్తా ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. ఇక వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో వీళ్ళకు మద్దతు ఇచ్చుకుంటారు, అక్కడ ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చుకుంటుంది అనేది ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది. సో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపీ ఎలక్షన్స్లో ఓటేస్తారు అనేటువంటి నమ్మకం మీకుందా? అసలు బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి ఏం అవసరం? బీజేపీకి ఆల్రెడీ ఉన్నటువంటి స్థానాలు 303 స్థానాలు పోయినసారే వచ్చినాయి. ఇప్పుడు 400 పైచిలకు స్థానాలు మాకు వస్తాయి. బీఆర్ఎస్కి వచ్చేటువంటి స్థానాలు ఏంటి? బీఆర్ఎస్ స్థానాల కోసం బీజేపీ ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? అట్లా కూటమి పెట్టుకొని ఓ పార్టీ చిన్న చితక పార్టీల కోసం కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరము, అగస్త్యము కాంగ్రెస్ పార్టీకి కదా ఉన్నది. మీరు కదా 27-28 పార్టీలతో కూటమి పెట్టుకున్నదే ఓ కూటమి పెట్టుకున్నారు మీరు. మీకు అవసరం బీఆర్ఎస్ పార్టీతో అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సింగిల్ డిజిట్ మీద ఇవాళ కొట్టుకొచ్చింది, రేపటి నాడు కూడా డెఫినెట్గా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటిది ఒక అపప్రద, అంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ అనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు కావచ్చు, ప్రజల్లో ఉన్నాయి లేని అన్నీ కూడా కలబోసి దాన్ని మిక్స్ చేసి ప్రజలకి ఒక అపనమ్మకాన్ని సృష్టించినారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, చాలా చోట్ల మీరు చూడండి, బీజేపీ ఓట్ షేర్ పెరిగిన చోట బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే బీజేపీ పార్టీ లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలవకపో, మెజారిటీ స్థానాలు అంతే కదా. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ను గెలిపించినట్ట అంతే కదా. మరి కాదక్క, ఇప్పుడు ఒక గత 3 నెలలు 4 నెలల కిందట ఇక ప్రత్యామ్నాయం ఏది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే ఓన్లీ బీజేపీ ఒక్కటే కనిపించేది, వినిపించేది. అటువంటి బీజేపీ పార్టీ ఎందుకు అధ్యక్షుడి మార్పు ఎందుకు చేసింది, ఎందుకు డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయిందంటే ఏం చెప్తారు? అంటే అధ్యక్ష మార్పు అనేది భారతీయ జనతా పార్టీలో సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఆ సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ ఇట్లాంటి ఆలోచనలకు తావిస్తుంది అని చెప్పేసి బహుశా మా జాతీయ పార్టీ నాయకత్వం కూడా ఆలోచించి ఉండదు. అంటే వాళ్ళంత దూరం ఇది ఇలా టర్న్ అవుతుందని వాళ్ళు కూడా అనుకోని ఉంటారు. ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సందర్భాల్లో కూడా పార్టీ అధ్యక్షులను మార్చినటువంటి పరిస్థితి ఉంది కదా. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, దుబాక ఎలక్షన్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్ కావచ్చు, వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్, ఆ మధ్యలో అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి సంజయ్ గారు చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర. సో ఇవన్నీ ఏంటంటే
ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయము అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి. సో ప్రజలు కూడా మా వైపు చూసినారు. నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలు చేయండి. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందినాయి, ముద్రా లోన్లు అందినాయి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అందినాయి, యూరియా ఎరువుల సబ్సిడీ అందింది. ఇవాళ ఊరూరికి శ్మశాన వాటికలు కట్టించినాము, రైతు వేదికలు కట్టించినాము, హరితహారం పనులు జరిగినాయి, ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. ఇవాళ లైట్లు పెట్టించినాము, ఊళ్ళలో సీసీ రోడ్లు వేయించినాము, నేషనల్ హైవేస్ కట్టించినాము. ఇవాళ పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది, ఎయిమ్స్ లాంటి సంస్థలు వచ్చినాయి. ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వచ్చినది. సో ఇదంతా కూడా ప్రజలు చూసినారు. కానీ రాణి రుద్రమ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని గుక్కదిప్పకుండా దాదాపు 10 వరకు మీరు చెప్పినట్టారు. కానీ ఈ 10 పథకాలని మీ బీజేపీ ప్రభుత్వము ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోలేకపోయింది? ఎందుకు పూర్తి స్థాయిలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వస్తున్న పథకాలంటూ ఎందుకు గుర్తించలేకపోయారు? ఏమన్నా మీరు ఫెయిల్ అయ్యారంటే ఏం చెప్తారు మీరు? అందులో తీసుకెళ్ళినాము. అయితే దేనికైనా కూడా కొంత సమయం పడుతుంది. అది పూర్తి స్థాయిలో వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరి అది ఓటుగా మారాలి అని అంటే కొంత సమయం పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అధికారంలోకి రాలే. అంటే ఒక ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున షిఫ్ట్ కావాలి అని అంటే దానికి కొంత సమయం పడుతుంది. కొన్ని కాలమాన పరిస్థితులు అనుకూలించాలి. ఒక్కొక్కసారి ఆ పరిస్థితి అనుకూలిస్తే గాలివాటంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పోయినసారి చూడండి, ఎవరు ఊహించలేదు 4 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. మొన్న కూడా మీరే అన్నారు 4 నెలల దాకా అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఉన్నది తెలంగాణలో. బట్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. అంటే వస్తుంది ఆ అవకాశం, ఆ సందర్భం కూడా భారతీయ జనతా పార్టీకి వస్తుంది. మా పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినారు. బట్ చూడాలి మరి ప్రజలు ఎందుకు భావిస్తున్నారు, రేపు ఎంపీ స్థానాలను ఇస్తాం కదా బీజేపీకి అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో అధికారం ఇంకో పార్టీకి ఇవ్వాలనుకున్నారా ఏదనేది మనం వెయిట్ చూస్తే అర్థమవుతుంది. కానీ ప్రధానంగా నిన్న మొన్న మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండబోతుంది. సో నూతన అధ్యక్షుడిగా రఘునందన్ రావు అని ఇంకొకరి పేరు మళ్ళీ బండి సంజయ్ అంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఏమైనా మార్పు అయ్యే అవకాశం ఉందా ఎంపీ ఎలక్షన్స్కి ముందు? ఆ విషయం నాకు తెలియదు. పార్టీలో కూడా అటువంటి చర్చ అయితే ఏం లేదు ఇప్పటి వరకు. అట్లాంటివి ఏం తీసుకున్నా పార్టీ నిర్ణయం తీసుకుంటది. మేము కార్యకర్తలుగా శిరస వహిస్తామే తప్ప మాతో చర్చించి జరిగేటటువంటి నిర్ణయాలు అవి కావు. కాబట్టి మా దృష్టిలో అయితే అవేమీ లేవు. అంటే మీ పార్టీ నుంచి కూడా ఎక్కడా దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం అయితే కనిపించలేదు. సో అందుకే దీని గురించి అడగాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే తెలియదు నిజంగా అవకాశం ఉందా లేదా, అధ్యక్ష మార్పు అనేటువంటి చర్చ లేదు ఇక్కడ. కాబట్టి నాకైతే దానికి సంబంధించిన సమాచారం ఏం లేదు. ఓకే. సో భువనగిరి నుంచి పార్లమెంట్కు మీరు పోటీ చేయబోతున్నారు అనే వార్త కూడా కొంత వినిపిస్తున్నది. సో మీ మదిలో ఉన్నదా నిజంగా ఎంపీగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను అనేది? అంటే వాస్తవానికి ఏంటంటే నేను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అక్కడ ఉంటా కాబట్టి సో గతంలో కూడా ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తామని, లేదంటే మా స్వస్థలం నర్సంపేట కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తాననేటువంటి చర్చ సహజంగా జరుగుతుంది. మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఎవరెవరు ఉన్నారు పలానా వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. సో ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ కిందికి వస్తుంది కాబట్టి భువనగిరి పార్లమెంట్ దగ్గర నుంచి తను పోటీ చేసేటటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరిగి ఉండవచ్చు. అందులో తప్పేం లేదు. అయితే నేను ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నన్ను పలానా చోట పోటీ చేయమని కనుక పార్టీ ఆదేశిస్తే డెఫినెట్గా నేను పోటీ చేస్తాను ఎప్పుడు కూడా. కానీ మనమే నేను పలానా దిక్కున పోటీ చేస్తా, నేను పలానా కాడికి పోయి పోటీ చేస్తా అని చెప్తే భారతీయ జనతా పార్టీలో అట్లా అది కరెక్ట్ కాదు, అది పార్టీ సిస్టమ్ కాదు. అంటే మనమే డిసైడ్ చేసుకొని మనమే పోటీ చేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎందుకు, అమిత్ షా గారు ఎందుకు, సెంట్రల్ పార్టీ ఎందుకు, స్టేట్ పార్టీ ఎందుకు, మాకున్నటువంటి నేషనల్ టీం ఎందుకు, ఇక్కడ ఇన్ఛార్జీలు ఎందుకు, అబ్జర్వర్స్ ఎందుకు, ఇన్ని కమిటీలు ఉంటాయి కదా, ఇన్ని కమిటీలు, ఇంత వ్యవస్థ, ఎవరికి వాళ్ళని డిసైడ్ చేసుకుంటే ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? కాబట్టి పార్టీ డిసైడ్ చేస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ చూస్తుంది. పార్టీ డెఫినెట్గా మహిళలకు, బీసీలకు పెద్దపీట వేయాలనే ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి అని అనుకుంటే పార్టీ డెఫినెట్గా వాళ్ళకి ఇస్తుంది. నువ్వు పలానా చోట వెళ్ళి పోటీ చేయమంటే ఒక భువనగిరి పార్లమెంటరీ కాదు, పోయి అండమాన్ నికోబార్ దీవులలో పోటీ చేయమన్నా నేను చేస్తాను. పార్టీ ఒకసారి ఆదేశిస్తే డెఫినెట్గా చేస్తాం. లేదు మీరు వెళ్ళి పనిచేయండి పలానా నియోజకవర్గంలో పలానా వ్యక్తుల కోసం, వాళ్ళ గెలుపు కోసం మీరు పనిచేయండి అంటే కూడా డెఫినెట్గా పనిచేస్తాం. ఇప్పుడు రాణి రుద్రమ గారు, గతంలో మనం బండి సంజయ్ని చూసినాము, లేకపోతే ఈటల రాజేందర్ గారు, వీళ్ళంతా కూడా గెలిచిన వాళ్ళు సీనియర్ నాయకులు, ఉద్దండులు. సో రాజకీయాల్లో చాలా మంది కూడా వీళ్ళంతా బీజేపీ నాయకులంతా ఓటమి పాలయ్యారు. సో ఒక కార్యకర్తగా, ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది బీజేపీ కార్యకర్తలకు, మీరు ఏం చెప్తారు? ఓటమి కారణం ఏంటంటే ఎలక్షన్లలో ఓటమి గెలుపులు అనేటువంటివి సహజం.
వాటిని స్పోర్టివ్గా చూడాలి. మనం గెలుపుని ఎంత ఉత్సాహంగా తీసుకుంటామో, గెలుపుని ఎంత పాజిటివ్గా స్వీకరిస్తామో, ఓటమిని కూడా అంతే పాజిటివ్గా స్వీకరించాలి. అప్పుడే కదా మన ఆత్మస్థైర్యం ఏందనేది తెలిసేది. మనం అంతే పాజిటివ్గా తీసుకొని మన లోపాలు ఎక్కడున్నాయి, మన ఓటమికి కారణం ఏంది, మనం ఏం చేస్తే మనం గెలిచేవాళ్ళం, మనం ఎందుకు ఓడిపోయినాం, అవన్నీ కూడా మనకు ఆత్మపరిశీలన చేసుకోవాలి, నిజాయితీగా ఒప్పుకొని మరోసారి గెలుపు కోసం వాటన్నిటినీ కూడా ఒక దారిగా వేసుకోవాలి. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకొని మళ్ళీ ఒకసారి గెలిచి డెఫినెట్గా ఓడిపోయిన కారణే మళ్ళీ ఒకసారి గెలిచి చూపించాలి. అదే కదా వీరత్వం, శూరత్వం అంటే. ఇవాళ ఓడిపోయినామని ఏడ్చికి ఇంట్లో పండుకొని, లేకపోతే గెలిచినామని విర్రవిగి అహంకారం ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. మనకి కొంత సమయం పడుతుంది. మనకి అందరికీ గెలుపు రావాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయం ప్రకృతి ఇస్తుంది, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అప్పటిదాకా మనకు ఓపిక ఉండాలి, ఓర్పుతోటి, సహనంతో, నిజాయితీతోటి పనిచేయాలి. పనిచేసినప్పుడు ఆ టైం వచ్చినాడు మనం కూడా అందరిలాగే గెలుస్తాం. ఇప్పుడు ఒక ప్రశ్న, మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మంచి నాయకుల్ని బీజేపీ పార్టీ కోల్పోయిందంటే మీరు ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జిటే బాలకృష్ణ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, చాలామంది నాయకులు ఉన్నారు, ఏ చంద్రశేఖరరావు, వాళ్ళు కోల్పోయారా? మీరు నాయకులు కోల్పోయారంటే ఏం చెప్తారు? అంటే అట్లేం ఉండదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మస్తు మంది నాయకులు వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మస్తు మంది నాయకులు వెళ్ళిపోయినారు. బీజేపీ ఉంటుంది, బీజేపీ నుంచి కూడా మస్తు మంది నాయకులు వెళ్ళిపోయినారు. నేనేమంటానంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా కొంతమంది పార్టీలో ఫిట్గా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వేరే నాయకులతో పడక వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీ సిస్టంలో ఇమడలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది టికెట్లు రాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది పదవులు రాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో రకరకాల కారణాలు ఉంటాయి దానికి. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయినారు అని అంటే సరే అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వెళ్ళిపోవటము తప్ప ఒప్ప అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు వ్యవస్థ ముందు ఎప్పుడైనా కూడా చిన్నవాళ్ళే. ఏ వ్యక్తి పోయినా ఏ వ్యక్తి వచ్చినా వ్యవస్థలు కూలిపోవు. ఇవాళ పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు పోయినా పార్టీలు బతుకుతాయి, ఇంకెవరో వచ్చి దాన్ని నాయకత్వం వహిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సహజం, రాజకీయాల్లో సహజం, రాజకీయ పార్టీలో సహజం. కాబట్టి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి ఏం కాదు, ఇది ప్రపంచంలో పెద్ద అయినటువంటి పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీని మోయడానికి లక్షల మంది, కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడు అనేటువంటి పార్టీ. వాళ్ళ జేపీ నడ్డా గారు ఒక విషయమే చెప్తారు, మా జాతీయ అధ్యక్షులు. సో ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడితో సమానం అని చెప్తారు. సో మా పార్టీలో బూత్ అధ్యక్షుడికి కూడా ఉన్నటువంటి విలువ అది, స్థానం అది. కాబట్టి అంతటి స్థానం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒక బూత్ అధ్యక్షుడిని తీసుకొచ్చి కూడా రేపొద్దున రాష్ట్ర అధ్యక్షుడు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే నడిపిస్తారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తులను నమ్ముతుంది, సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఇవాళ వాళ్ళకు ఉండే వెనకాల వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉన్నది, ఇవన్నీ చూడరు. సో వాళ్ళు నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తారా లేదా, బస్ అది చూసి అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ. కాబట్టి వ్యక్తులు పోయినా వ్యక్తులు వచ్చినా భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఆ ప్రభావితం చూపించేటటువంటి పార్టీ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన 15 రోజుల్లోనే మహిళలకు పెద్దపీట కనిపిస్తుంది. ఇటు బస్సులో ఫ్రీ కావచ్చు, వితేతర ఉచిత 500కే గ్యాస్ సిలిండర్ అటు పెద్దపీట వేసింది. సో ఏమనిపిస్తుంది, సాధ్యమైతాయా ఇవన్నీ హామీలని? అంటే కొంతకాలం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మొదలే 15 రోజులకే మనం కూడా ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదు అని చెప్పలేము. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తారా లేదా కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు చెప్పినటువంటిది ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ 1-2 కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాస్తవ పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, బడ్జెట్ సహకరిస్తుందా లేదా, లేదంటే వట్టిగానే ఓట్ల కోసమే అలవిగాని హామీలన్నీ కూడా ఇచ్చినారా. సో అదంతా మనం కొంత సమయం, 1 నెల రోజులో 2 నెలల్లో సమయం ఇస్తే సో చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఇవాళ మీరు అన్నారు 1-2 స్కీములు పెట్టినారు, అందులో బస్సులు, మహిళలకి బస్సు ఫ్రీ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టినారు. అంటే ఆర్టీసీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆర్టీసీలో అసలు ఎంప్లాయీస్ లేక గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి వైఫల్యం వల్ల ఆర్టీసీ మొత్తం చిన్నపోయింది, చితికిపోయినారు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా. సో కొత్తగా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగాలి. ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తగతమైనవి, అవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటన పట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బస్సులు లేక మొత్తము మెయింటెనెన్స్కే ఎక్కువ రోజులు షెడ్లో ఉండాల్సిన పరిస్థితిలో ఉన్న బస్సులు ఉన్నాయి, కొత్త బస్సులు కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీదనే డబల్ బర్డెన్ పడుతుంది, లేనటువంటి వాళ్ళకి అసలు పనే లేకుండా అవుతుంది. సో ఇవన్నీ కూడా సెట్ చేసి ఏ మేరకు ఈ ఫ్రీ బస్ అనేటువంటి దాన్ని
వీళ్ళు కొనసాగించగలుగుతారు అనేటువంటిది చూడాలి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ సిస్టమ్ పెట్టినా కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెరిగితే ఇతర రెగ్యులర్ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అది చేయకుండా ఇది చేస్తే కూడా ఫెయిల్ అవుతారు. కాబట్టి కొద్ది రోజులు చూస్తే మనం ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేశారు అనేటువంటిది కనిపించిన తర్వాత మాట్లాడితే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్షాలుగా మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, అటు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ ప్రభుత్వము మరో 3 నెలల్లో కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఎంతవరకు సమంజసం? అట్లా చేయొచ్చా వ్యాఖ్యలు? అది వాళ్ళని అడగాలి. అంటే ఒక అధికార ప్రతినిధిగా మీరు ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి ఓటేసిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకున్నారు అనుకోండి, ఏ ప్రభుత్వం కూడా కూలిపోదు. ఏ పార్టీ అయినా కూడా స్థిరంగా ఉంటుంది. కాకపోతే బహుశా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అపనమ్మకము, కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేస్తే ఆ ఓట్లు పడ్డటువంటి నాయకులంతా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోవటము, వాళ్ళు గంపగుత్తగా వెళ్ళిపోయి జాయిన్ అవ్వటము, దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా కేసీఆర్కి కోవట్టులుగా ఉండటము. సో ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో చాలా మంది అట్లా భావించి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండలేదు, కూలిపోతుంది, లేకపోతే పోయి వాళ్ళకి బీఆర్ఎస్కు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో వాళ్ళు ఇటు నుంచి పోయి అటు పోతే మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ అధికారంలోకి ఏమైనా రావచ్చు, వీళ్ళు నిలబెట్టుకోలేరు, వీళ్ళు 24 గంటలు తన్నుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి స్థిరంగా ప్రభుత్వాన్ని నడపలేరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అని ఉండొచ్చు. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఫైనల్గా ఏం చెప్తారు? ఈసారి రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మీరు గెలిచే అవకాశం ఉండొచ్చు మీ అంచనా? డెఫినెట్గా మెజారిటీ స్థానాలు మేము గెలుస్తాం, మెజారిటీ స్థానాలు గెలుస్తాం. సో చివరిగా మా తొలి వెలుగు వేదికగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగో కొంత చేదు అనుభవం, సో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలకు, అభిమానులకు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గత 10 సంవత్సరాలుగా కూడా భారతదేశంలో ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఒక్క పౌరునికి చేరేటటువంటి, అంటే ఆఖరి వ్యక్తి వరకు కూడా చేరేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, దానికి అనుగుణంగా అన్నీ చేసింది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 9.5 సంవత్సరాలుగా 9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మనకు వచ్చింది. ప్రతి ఊర్లో కూడా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరినాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి, సో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. ముద్రా లోన్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్రా లోన్ వచ్చిందని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎరువుల సబ్సిడీ తీసుకున్న రైతుల దగ్గరికి పోయి అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఊళ్ళల్లో సీసీ రోడ్లు వేస్తే చూపించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. లైట్స్ చూపించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. శ్మశాన వాటికలను చూపించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ చేసేటటువంటిది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బోర్డు పెట్టించాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరి దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ చేసిన సంక్షేమము, అభివృద్ధి గురించి వివరించి చెప్పి ఇవాళ భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్థిరత్వం కలిగినటువంటి, ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా ఎదిగింది అంటే అది బీజేపీ వల్లనే సాధ్యం అయింది కాబట్టి సో ఇవన్నీ చెప్పి భవిష్యత్తులో మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు రావాలన్నా, ప్రజలకి సుపరిపాలన అందాలన్నా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అవసరం. కాబట్టి ఇక్కడ ప్రజలేసే ప్రతి ఓటు ఒక ఎంపీని గెలిపిస్తాయి. గెలిచిన ఒక్కొక్క ఎంపీ అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావడానికి దోహదపడతారు. కాబట్టి సో ఇవన్నీ వివరించాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ప్రజలకు కూడా నేను నమస్కరించి విన్నవించుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం సుపరిపాలనగా మీరందరూ కూడా చూసినారు. భారతదేశం ఎదుగుదలను కూడా మీరందరూ చూసినారు. భవిష్యత్తులో అనతి కాలంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి చెందిన దేశంగా మనం ఉండాలి అంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మీ అందరూ ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మొత్తం మీద అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఏదైనా లోటుపాట్లు ఉంటే సర్ది చేసుకుంటాము. ఖచ్చితంగా ఆ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మెజారిటీ ఆఫ్ సీట్లను మేము దక్కించుకుంటాం. ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఈసారి మమ్మల్ని గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నామంటూ కూడా ఇక బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రాణి దుర్మ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.